రేషన్ అక్రమాలకు చెక్ పెట్టేందుకు ఏపీ ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రంలో స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో తయారవుతున్నాయి. గత వైసీపీ ప్రభుత్వం కార్డులకు పార్టీ రంగులు పులిమేసి వాటిపై ఒకవైపు జగన్ బొమ్మ, మరోవైపు వైఎస్ రాజశేఖర రెడ్డి బొమ్మను ముద్రించి పంపిణీ చేసింది. ఇప్పుడు వాటికి స్వస్తి చెప్పి రాజకీయ పార్టీల రంగులు లేకుండా, నేతల బొమ్మలు ముద్రించకుండా కొత్త కార్డులను రూపొందిస్తున్నారు. పాత వాటి స్థానంలో ఈ కొత్త కార్డులు జారీ చేయడంతో పాటు ఇకపై కొత్తగా మంజూరు చేసే కార్డులన్నీ కూడా స్మార్ట్ కార్డులుగానే ఉండనున్నాయి. బ్యాంక్ ఏటీఎం కార్డు తరహాలో క్యూఆర్ కోడ్తో ఈ స్మార్ట్ రేషన్ కార్డును రూపొందిస్తున్నారు. ఈ కార్డుల జారీకి పౌర సరఫరాల శాఖ ఇప్పటికే కసరత్తును పూర్తి చేసింది. స్మార్ట్ రేషన్ కార్డులపై ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వ అధికారిక చిహ్నం, మరోవైపు యజమాని ఫోటో ఉంటాయి. ఆ రేషన్ కార్డు నంబరు, రేషన్ షాపు నంబరు తదితర వివరాలుంటాయి. కార్డు వెనక వైపు లబ్ధిదారుల కుటుంబ సభ్యుల వివరాలుంటాయి. ఏటీఎం కార్డులా స్మార్ట్ గా ఉండబోతున్నాయి. క్యూఆర్ కోడ్తో వివరాలు ప్రత్యక్షమవుతాయి. వచ్చే నెలలో పంపిణీ ఏర్పాట్లు చేస్తున్నారు పౌర సరఫరాల శాఖ అధికారులు. ఈ స్మార్ట్ రేషన్ కార్డును రేషన్ డీలర్ల వద్ద ఉండే ఈ పాస్ యంత్రాల సహాయంతో స్కాన్ చేస్తే సరిపోతుంది.